హలో హాయ్ ఇది వచ్చేసరికి మా ఇంట్లో వ్యానిటీ అండి. వ్యానిటీ అంటే ఏం కాదు, హ్యాండ్ వాష్ అన్నమాట. చాలా రోజుల నుంచి హోమ్ టూర్ అయితే తీద్దామనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి. మా ఇల్లు హోమ్ టూర్ అయితే మరొక రోజు తప్పకుండా మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో చూసేసేయండి. హలో హాయ్, మీ అందరికీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదండి, మా ఇల్లు హోమ్ టూర్ అయితే తీసి తప్పకుండా నా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి, కానీ అసలు కుదరట్లేదండి. ఈరోజు అయితే మాత్రం నేను తప్పకుండా వ్యానిటీ అంటే హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది కదా, ఇప్పుడు మనం బ్రషింగ్ అది చేయొచ్చు, లేదంటే హ్యాండ్ వాష్ చేసుకుంటాము, డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు కదా, వ్యానిటీ టూర్ అంటారు. సో నేనైతే వ్యానిటీ అయితే చూపిస్తానండి, ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఎలా సర్దుకున్నాను అవన్నీ అయితే మీకు తప్పకుండా చూపిస్తానండి. ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఏమనుకోవచ్చు, వ్యానిటీ టూర్. ఓకే, మై హోమ్ వ్యానిటీ టూర్ అనమాట. జస్ట్ హ్యాండ్ వాష్ అండ్ దెన్ అక్కడ చిన్నగా నేనేం అరేంజ్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. తప్పకుండా చూసేసేయండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, ప్రస్తుతానికి నేను ఎలా సర్దుకున్నాను మా వ్యానిటీ అనేది ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. ఫస్ట్ ఈ ప్లాంట్ స్టాండ్ ఉంది కదా, గోల్డెన్ కలర్ది పాట్ విత్ స్టాండ్, ఈ రెండు కలిపి నేనైతే రాయల్ ఓక్లో కొన్నానండి. 1000 రూపీస్ అయితే పడింది. ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి డిమార్ట్లో అయితే తీసుకున్నాను. 250 ఆర్ 300 రూపీస్ అయితే పడ్డాయి. అవి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. నేను ప్రస్తుతానికి నా వ్యానిటీ దగ్గర అయితే చాలా సింపుల్గా మినిమల్గా ప్లేస్ చేసుకున్నానండి థింగ్స్ అనేవి. నేను ఏమైనా యాడ్ ఆన్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా యాడ్ చేస్తే కనుక తప్పకుండా నా వ్లాగ్స్లో అయితే, నా డైలీ వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసరికి అమెజాన్లో ఎప్పుడో అండి 1 ఇయర్ బ్యాకే ఈ వాల్పేపర్ అయితే కొన్నామన్నమాట. కొనేసి ఇలా అయితే స్టిక్ చేసేసాము. నేను, మా హస్బెండ్, అలాగే సౌమ్య, మేము ముగ్గురం కలిసి ఈ వాల్పేపర్ అయితే ఆ వాల్ మొత్తం స్టిక్ చేసేసాము. ఎందుకంటే ట్యాప్ దగ్గర మాత్రమే టైల్స్ వస్తున్నాయండి, రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఆ టైల్స్ అయితే ఓన్లీ ట్యాప్ దగ్గర మాత్రమే వచ్చినాయి. మిగతా ప్లేస్ అంతా వాల్ ఉంది, వాల్కి అంతా ఇలా వాల్పేపర్ అయితే బటర్ఫ్లైస్ది అంటించేసాము. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఇలా హ్యాండ్ వాష్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే మేము రోజు మార్నింగ్ బ్రష్ అయితే చేస్తాము. మేము మార్నింగ్ టైం బ్రష్ చేసే ప్లేస్ అయితే ఇదేనండి. యాక్చువల్గా బాత్రూమ్స్లో వాష్ బేసిన్స్ ఉన్నాయి కానీ మేమైతే బాత్రూమ్స్లో బ్రషింగ్ అయితే చేయమండి. ఫేస్ వాష్ అయినా కానీ లేదంటే బ్రష్ కానీ ఏదైనా కూడా ఈ సింకే యూజ్ చేస్తామన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు చూపిస్తున్న ఈ వైట్ లాంతర్ వచ్చేసరికి నేను ఐకాలో తీసుకున్నానండి. తీసుకొని కూడా 6-7 ఇయర్స్ అయితే అయిందండి. ఇది యాక్చువల్గా మనం నాప్కిన్ హోల్డ్ చేసే హోల్డర్ అన్నమాట. నేను ఆ మధ్యలో ఉన్న హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక రింగ్ లాగా వస్తుంది, దానికి నాప్కిన్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే అది తీసేసి ఇలా లాంతర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ 2 స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. అండ్ దెన్ ఈ మిర్రర్ ఎప్పటిదోనండి, పాతది. అండ్ దెన్ ఇప్పుడు చూపిస్తున్న ఈ బాక్స్ వచ్చేసరికి హ్యాండ్ వాష్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో కొన్నానండి. లింక్స్ ఉంటే కనుక తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఈ టైల్స్ వచ్చేసరికి పైన కనిపిస్తున్నాయి కదా, లీఫ్ షేప్లో ఉన్న టైల్స్, ఆ టైల్స్ బిల్డరే ప్రొవైడ్ చేశారు. మేము వచ్చేసరికి షింక్ కూడా బిల్డర్ ప్రొవైడ్ చేసిందేనండి, అదే యూజ్ చేస్తున్నాం. అంటే అదే వాష్ బేసిన్, అది కూడా బిల్డర్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడంతా హ్యాంగింగ్స్ అని చాలా డెకార్ ఉండేదండి. ఈ వాల్కి అయితే పైన కనిపిస్తున్నాయి కదా స్టిక్కర్స్, అక్కడ చాలా డెకార్ ఉండేది. యాక్చువల్గా అవన్నీ తీసేసాను నేను, ఎందుకంటే కొత్తగా వేరేవి కొనేసి అక్కడ పెడదామని చెప్పి నేను తీసేసాను అనమాట. నేను కొన్నాక కూడా ఎలా అరేంజ్ చేసుకున్నాను అంటే, బై చేసి అక్కడ అరేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలా అరేంజ్ చేశాను అనేది కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తానండి, చూసేసేయండి. ఈ బాస్కెట్స్లో వచ్చేసరికి అంటే ఇవి ఆర్గనైజర్స్ అండి. ఆర్గనైజర్స్లో వచ్చేసరికి ఒక దాంట్లో మా హస్బెండ్ షేవింగ్ కిట్, అండ్ దెన్ ఇంకో దాంట్లో బ్రష్లు అంటే కొత్త బ్రష్లు, అలాగే ఏమైనా లిక్విడ్స్ అలాంటివి ఉంటే అవన్నీ అందులో పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఇంకో బాస్కెట్ ఫేస్ వాష్, తర్వాత ఇంకా
యూజ్ చేయని ఉంటాయి కదా, ఆ మస్లీనియస్ స్టఫ్ అంతా అందులో పెట్టేసుకున్నానండి. ఆ పక్కన వచ్చేసరికి మేము మైసూర్ శాండిల్ సోప్స్ అయితే యూజ్ చేస్తాము, ఆ సోప్స్ అయితే పెట్టాను. ఆ పైన వచ్చేసరికి D&D అది స్ప్రే ఉంటుంది కదా అదనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము గ్రనైట్ అయితే వేయించుకున్నామండి. ఎందుకంటే వాష్ బేసిన్ పక్కనే కదా, మళ్ళీ వాటర్ పడి ఏమైనా వుడ్ పాడవుతుందేమో అని చెప్పేసి మేము పైన గ్రనైట్ అయితే వేయించుకున్నాము. ఈ గ్రనైట్ వచ్చేసరికి రీసెంట్ డేస్లోనే వేయించుకున్నాము. అండ్ దెన్ ఆ పైన కొటేషన్ వచ్చేసరికి పాజిటివ్ వైబ్ అదంతా కొటేషన్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఆ పైన అది కూడా అమెజాన్లోనే కొన్నాను. ఆ లింక్స్ అన్నీ ఉంటే కనుక తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మాకు చిన్న ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ ఉందన్నమాట ఇంట్లోని. సో అందుకని చెప్పేసి పూజా రూమ్లో చిన్న లైట్ పెట్టించుకునేది ఉంది, ఎలక్ట్రికల్ వర్క్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ అవి బయటే ఉన్నాయన్నమాట. అయిపోయిన తర్వాత పని అవి తీసేసి నేను స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. అండ్ దెన్ హ్యాండ్ వాష్, తర్వాత హార్పిక్, విమ్ లిక్విడ్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే అక్కడే పెట్టేశానండి. అండ్ దెన్ పక్కన వచ్చేసరికి స్టాండ్ అండి. ఈ స్టాండ్ పైన కూడా ఏమన్నా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా నేను ఆల్రెడీ ఈ వాల్ పేపర్ వచ్చేసరికి మొత్తం వాల్ అంతా వేసేసాము. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి. అండ్ దెన్ ఇక్కడ కూడా హ్యాంగింగ్ ప్లాంట్ అయితే చిన్న డెకార్గా నేనైతే పెట్టుకున్నాను. మీరైతే వీడియోని చివరి వరకు చూస్తున్న కనుక తప్పకుండా మీకు నా ఈ డెకార్, సింపుల్ డెకార్ పైన ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. అక్వేరియం కూడా కొందామని అయితే అనుకుంటున్నాము. అండ్ దెన్ పైన వచ్చేసరికి ఈ బటర్ఫ్లైస్ అన్నీ నేను డిమార్ట్లో కొన్నానండి, లాంగ్ బ్యాక్, ఎప్పుడో 3 years బ్యాకే కొన్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసరికి బ్రాస్ హ్యాంగింగ్ అనమాట, అది కూడా డెకారే. ఈ సింపుల్ వ్యానిటీ డెకార్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో అక్వేరియం కూడా కొందామనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్ బాయ్.